మన ప్రభంజనం సుమనన్న ఎలిమినేట్ అయిపోయాడు. అంటే ఎలిమినేట్ అయిపోయినందుకు బాధపడాలా, లేదంటే హౌస్లో ఉండి ఏం చేయలేని అంటే టాస్క్లు సరిగ్గా ఆడలేకపోతున్నాడు, అది ఎందువల్లో ఎలానో. ఫస్ట్లో అయితే మిడిల్లో అయితే చేంజ్ చేసుకున్నాడు గేమ్ మొత్తాన్ని. బట్ ఉండగా ఎందుకో డల్ అయిపోతున్నాడు. అది ఫ్యామిలీ మీద హోమ్ సిక్ వచ్చా, ఇంటికి వెళ్ళిపోవాలనిపించా, లేకుంటే తను మైనస్ అనిపిస్తున్నాడో తెలియట్లేదు. సో కొన్ని వీటిలో తడబడుతున్నాడు. అసలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా సుమన్ అన్న ఉన్నాడా అనేలాగా అయిపోతుంది. సో దానివల్ల హౌస్లోంచి బయటకు వచ్చేయడమే బెటరు. కనీసం ఇన్ని వారాలు 14th వీక్, సో ఇన్ని వారాల వరకు ఉన్నాడు. సో టాప్ 5 వరకు వచ్చేలాగా వచ్చాడు. బట్ బై మిస్టేక్ జరిగింది. సో అది ఎందుకో ప్రాబ్లం అయింది, ఆయన ఆడలేకపోతున్నాడు సరిగా. సో వాట్ ఎవర్, సుమన్ శెట్టి అన్న వెల్కమ్, బయటకు వచ్చేసారు. సో హార్ట్లీ వెల్కమ్ సుమన్ శెట్టి అన్న. సో ఎందుకంటే నేను మీతో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. సో అప్పుడే తెలుసు మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, మీ మాట తీరు ఏంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి అప్పుడే తెలుసు నాకు. సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బట్ యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ బిగ్ బాస్ వ్యూవర్గా మీ గురించి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. గైస్, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు మొత్తం మీద సుమన్ శెట్టి అన్న అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. ఎందుకు అంటే, సో జనరల్గా మనుషులకి ఎవరికైనా హౌస్లోకి వెళ్ళినప్పుడు నేను మాత్రమే గెలవాలి, నేనే గెలవాలి అని కొన్ని స్వార్థాలు, కొన్ని మైండ్ గేములు, కొన్ని కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. గేమ్ ఆడుతున్నప్పుడు నేనే గెలవాలి, పక్క నుండి ఓడిచ్చేసేయాలి, పక్క నుండి ఏదో విధంగా మొత్తు పెట్టినట్టు అంటారు కదా, మందు పెట్టి మొత్తు పెట్టినట్టుగా ఏదైనా చేయాలి సంథింగ్. లైక్ మీకు ఎగ్జాంపుల్, సంజన గారు, తనూజ, రీతు, కొన్ని సందర్భాల్లో డిమాన్, పవన్ కళ్యాణ్, వాట్ ఎవర్, వాళ్ళు గెలవడానికి, వాళ్ళు కప్పుకొట్టడానికి మాత్రమే హౌస్లోకి వచ్చారు. ఈ బంధాలు రిలేషన్స్ కాదు. సో కానీ వాళ్ళతో అందరితో పోల్చుకుంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, అందరితో పోల్చుకుంటే సుమన్ అన్న ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ హౌస్ సీజన్ 9లో. సో ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు, పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్, ఎవరిని మాట తోలలేదు సంజన గారి లాగా. సో ఏ బంధాల్లో ఇరుక్కుపోలేదు.